వేదిక పైనటువంటి పెద్దలకి అదేవిధంగా సాక్షి టీవీ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక లిఫ్ట్ అనే ఒక పాలసీ తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ భూముల్ని దోచిపెట్టేటువంటి ఒక కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ప్రత్యేకంగా దళితుల భూములు అనేవి తీసుకోకూడదు, వాళ్ళకి వితౌట్ కాంపెన్సేషన్ ఎక్కడ చేయకూడదు అనేటువంటి కార్యక్రమం ఉన్నా కూడా దళితుల భూములైనా తీసుకోవాలని కొత్తగా మాడిఫికేషన్ చేసి ఆ పాలసీని రూపొందించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఒక్క దళితుల భూములే కాదండి, మరొక చోట ఏం చేశారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించినటువంటి భూములన్నింటినీ లాక్కోవడానికి ఎంఏయుడి ఇంకొక తీర్మానం ఒకటి రెడీ చేస్తుంది. దాంతోపాటు దేవాలయ భూములను కూడా ప్రైవేటు వ్యక్తులకి కట్టబెట్టడం కోసం, అంటే వేలంపాట లేకుండా నేరుగా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వడం కోసం దాని మీద కూడా ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ జరిగింది. దానిపైన కూడా రేపో మాపో అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామూలుగా కారుల దొంగతనాలు చూసాము, డబ్బుల దొంగతనాలు చూసాము, బంగారం దొంగతనం చూసాం. కానీ మొట్టమొదటిసారి భూముల దొంగతనం కార్యక్రమం కూడా నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చేయడం అనేది ఇది ఒక పెద్ద సిగ్గుమాలినటువంటి చర్యగా భావిస్తున్నాం. ఏ సంస్థకు భూములు ఇచ్చి సంస్థలకు భూములు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వ్యతిరేకం కాదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సంస్థలకు భూములు వచ్చింది. కాబట్టి భూములకి, రైతుకి, లేకపోతే భూమికి, భూ యజమానికి ఉండేటువంటి ఆ సాన్నిహిత్యాన్ని, ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోకుండా, ఒకవేళ భూమి తీసుకోవాలంటే భూమి సమీకరణ ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 3 times కాంపెన్సేషన్ అనేది ఇవ్వకుండా, ముఖ్యంగా దళితులకు చేసినటువంటి అసైన్ భూములు కానీ, ఈనాం భూములు కానీ, లేకపోతే స్వాతంత్ర సమర యోధులకు అప్పుడెప్పుడో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి భూములు కానీ, భూదాన్ పథకం ఇచ్చినటువంటి భూములు కానీ ఇష్టారీతిన తమకు నచ్చినట్టు విధానంగా కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము అడుగుతున్నామంటే, ఏదైనా ఒక ఐటీ పార్క్ డెవలప్ చేయాలంటే ఏపీఐఐసి కానీ, లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి డిపార్ట్మెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నాయి. కానీ ఏపీఐఐసి ఐటీ పార్కులు డెవలప్ చేయడానికి అప్పు తీసుకుంటుంది. ఆ అప్పునేమో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ అప్పుని డైవర్ట్ చేసి ఆ ఐటీ పార్క్ డెవలప్మెంట్ చేసేటువంటి ఐటీ పార్క్ కాదు మిత్రమా, ఎంఎస్ఎంఈ పార్కులు. ఐటీ పార్కుల గురించి కాదు, ఎంఎస్ఎంఈ పార్క్. ఎంఎస్ఎంఈ పార్క్ అయినా ఐటీ పార్క్ అయినా దళితుల భూముల్లో ప్రైవేట్ దందా అట. ఎంఎస్ఎంఈ పార్క్ అదే సార్, ఇటువంటి ప్రయత్నాలు అనేవి మానుకోవాలి. అసలు ప్రైవేట్ వ్యక్తులకు మీరు భూములు ఇవ్వడమే తప్పు. అలాంటిది కూడా ప్రైవేట్ సంస్థలకు భూములు ఇస్తూ తద్వారా దళితులకు కానీ, లేకపోతే రాజకీయ పీడితులకు కానీ, లేకపోతే పొలిటికల్ సఫరర్స్ కానీ గతంలో ఇచ్చినటువంటి భూములు కూడా ఇష్టారీతిన ఈ విధంగా తీసుకురావడం అనేది ఇక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా పోయే కాలం ముందుందని చెప్పడానికి ఇటువంటి నిర్ణయాలే ఉదాహరణగా నిలుస్తాయి. రైట్. పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, చూసింటారు కదా, దళితుల భూముల్లో ప్రైవేట్ దందా, పార్కుల కోసం అంటే ఇప్పటికే 8,500 కోట్ల బ్యాంకు రుణం తీసుకుని వాటి పనులు చేస్తూనే ప్రైవేటు వ్యక్తులకు భూములు పందారం చేస్తున్నారండి. ఇదంతా రియల్ ఎస్టేట్ సంస్థలకు బంపర్ ఆఫర్ అని సాక్షి కథనాన్ని ఇచ్చింది. మీరేమంటారు? బేసిక్ హైకోర్టు కూడా ఈ మధ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థకి భూములు, రియల్ ఎస్టేట్ అంటే వ్యాపారం అంతే కదా, 10 రూపాయలు పెడితే 20 రూపాయలు ఆదాయం వస్తుంది. వాళ్ళు కొనుక్కోవచ్చు, పబ్లిక్ మార్కెట్ లో రైతుల నుంచి కొనుక్కుంటారా, కొనుక్కోవచ్చు, దాని ప్రభుత్వం సహాయం చేయొచ్చు. ప్రభుత్వ భూములు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ భూములు దేనికి ఇవ్వాలి? ఇంతకుముందు నాగార్జున గారు చెప్పినట్టు ఉత్పాదక శక్తిని పెంచేట్టుగా ఉండాలి. పునరుత్పాదకత అంటే కంపెనీలకు, లేకపోతే ఐటీ కంపెనీలకో, లేకపోతే పరిశ్రమలకో ఇస్తే ఒక అర్థం ఉంది. అలా కాకుండా రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది? వ్యక్తిగత ప్రయోజనం ఉంటాయి. రియల్ ఎస్టేట్ ఆదాయం మీకు ఏమిస్తాడా, లేదా ఉత్పత్తి ఏమైనా పునరుత్పాదకత వస్తుందా? కాబట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలు అనేది ఆదాయంతో ఆ లబ్ధితో ఉంటాయి కాబట్టి వాళ్ళు కొనుక్కోమని చెప్పండి. అలా కాకుండా ఉత్పాదక శక్తి పెంచేది, ఉపాధి కల్పించే వాటికి ఇవ్వండి. ఈ బైఫర్కేషన్ చేయకుండా రాష్ట్రంలో ఇవి డీల్ పెట్టడం వల్ల వ్యక్తిగత ప్రయోజనాలు ముందుకు వస్తాయని ఆరోపణలు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది.